నాకు వంట చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఏ కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కదా. సో ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో అనేది చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి 2-3 స్పూన్ల పచ్చిశనగపప్పు అండ్ ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను కారం యాడ్ చేయట్లేదు, అందుకనే నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యాడ్ చేశాను. అలాగే కొద్దిగా రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 kg క్యాబేజీ పీసెస్ని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 minutes లో ఫ్లేమ్ పైన మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకుంటే మన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ క్యాబేజీ ఫ్రై అలాగే మజ్జిగ చారుతోటి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.